Hi students, welcome back to our channel. ఈ వీడియోలో చేంజెస్ ఆఫ్టర్ ఇంప్లాంటేషన్ అనేటువంటి చిన్న టాపిక్ చూద్దాం. సో ఇంప్లాంటేషన్ తర్వాత మెల్లిగా ఏమేం చేంజెస్ వస్తాయి అనేది మనం చూస్తే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీటస్ నుంచి ఎంబ్రియో నుంచి లేదంటే ఎంబ్రియో నుంచి ఎంబ్రియానిక్ వెళ్ళే అనేటువంటి ఏవైతే ఉన్నాయో మనం చూస్తే ఇక్కడ ఫామ్ అవుతుంటాయి. సో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అపియర్ ఆన్ ది ట్రోఫోబ్లాస్ట్. సో ట్రోఫోబ్లాస్ట్ నుంచి వచ్చేటువంటి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ని కొరియానిక్ విల్లాగా చెప్తాం. సో ఈ కొరియానిక్ విల్లా అనేది సపోజ్ ఇది ఎంబ్రియో అనుకుంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేటువంటి క్రియేట్ అవుతాయి. తర్వాత యుటరైన్ టిష్యూ, మదర్ టిష్యూ అంటే యుటరస్ నుంచి వచ్చేటువంటి ఆ పర్టికులర్ టిష్యూ కూడా సో రెండు కలిసి ఇంటర్డిజిటేట్ అయిపోయి దే ఫామ్ ఏ పార్ట్ దట్ ఈస్ ప్లసెంటా. ప్లసెంటాని మదర్కి ఫీటస్కి మధ్య ఫామ్ చేస్తాయి ఇంప్లాంటేషన్ తర్వాత చూసుకుంటే ప్లసెంటాకి ఉన్న కొన్ని ఫంక్షన్స్ చూస్తాం. సో సప్లై ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ అంటే మదర్ నుంచి కానీ లేదా అట్మాస్ఫియర్ నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ మొత్తం కూడా ఫీటస్కి సప్లై చేస్తూ ఉంటుంది. రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎక్స్క్రీటరీ వేస్టేజ్ అంటే CO2 రెస్పిరేషన్ ద్వారా ఎలిమినేషన్ కానీ లేదా ఎక్స్క్రీట్ సిస్టమ్ ఉన్న వేస్టేజ్ని కానీ ప్లసెంటాని ఎలిమినేట్ చేస్తుంది. యాక్ట్ యాజ్ ఎండోక్రైన్ ఆర్గాన్. ఎండోక్రైన్ ఆర్గాన్ అంటే హార్మోన్స్ సెక్రెట్ చేసేటువంటిగా పనిచేస్తుంది. సో HCG హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్, HPL హ్యూమన్ ప్లసెంటల్ లాక్టోజన్ అనేటువంటి 2 హార్మోన్స్ని ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలోనే ఇవి ఫామ్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత రిలాక్సింగ్ అవ్వచ్చు, ప్రొజెస్ట్రోజన్స్, కార్టిసాల్స్, ప్రొలాక్టిన్, థైరాక్సిన్ అనేటువంటి డిఫరెంట్ హార్మోన్స్ని డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ గెస్టేషన్ పీరియడ్ కానీ ఆఫ్టర్ ద టైం కానీ రిలీజ్ చేస్తూ ఉంటుంది అనుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీటల్ గ్రోత్కి హెల్ప్ అవుతాయి ఇవన్నీ. మెటబాలిక్ చేంజెస్, మెయింటెనెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి ఈ పర్టికులర్ ప్లసెంటా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ప్లసెంటా ఈజ్ కనెక్టెడ్ టు ది ఎంబ్రియో త్రూ అంబులికల్ కార్డ్. అంటే సబ్స్టాన్సెస్ని ట్రావెల్ చేయడానికి కానీ రెండింటికి మధ్య ఆ పర్టికులర్ బ్యారియర్ని అంబిలికల్ కార్డ్ తోటి మొత్తం సబ్స్టాన్సెస్ని ఒక ప్లేస్ నుంచి అంటే మదర్ నుంచి ఫీటస్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. సో విచ్ హెల్ప్ని ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో వన్స్ ఇంప్లాంటేషన్ అంటే ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వగానే పర్టికులర్గా జరిగేటువంటి చేంజెస్ని మనం ఒక ఫ్లో చార్ట్గా ఇస్తున్నాం. సీక్వెన్స్ అనేది గుర్తుంచుకోండి ఎలా ఏంటనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.